ఉన్నాయి. ఆయన నా వెలుగు మరియు నా రక్షణ. నేను పాపిని, నా రక్షకుడు ఆయన. నేను చీకటిని, నా వెలుగు ఆయన. నేను బలహీనుడను, నా బలము ఆయన. నాకు క్షేమము లేదు, నా క్షేమము ఆయన. నేను అత్యల్పుణ్ణి, దిగువ స్థానంలో ఉన్నవాణ్ణి, నా ఉన్నత దుర్గము ఆయన. నన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళింది ఆయన. చూడండి ఏమన్నాడు, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చారు. ఉన్నత స్థలము నుండి చేయి చాపి నన్ను పట్టుకున్నాడు. నేనెంతో లోయల్లో, జలరాశుల్లో, దిగువ స్థానంలో పడిపోయి ఉన్నాను, కానీ పైనుంచి చేయి చాపి నన్ను పట్టుకున్నాడు. 16వ వచనం. బలిష్ఠులు నన్ను చుట్టుకున్నారు, అయితే ఆయన నన్ను రక్షించాడు. ఆపద నా మీదకి వచ్చింది, యెహోవా నన్ను ఆదుకున్నాడు. విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చాడు. 36వ వచనం. నా పాదములకు చోటు విశాలపరిచాడు, నా చీలమండలు బెనకలేదు. మంచి ఆధ్యాత్మిక స్థితిలోనికి నన్ను నడిపించాడు. విశాలమైన స్థానానికి నన్ను నడిపించాడు. నిర్మలమైన వాక్కులు నాకు వినిపింపజేస్తున్నాడు. నాకు వెలుగుగా, రక్షణగా, బలముగా, శక్తిగా, క్షేమంగా, భద్రతగా ఆయనే ఉన్నాడు. ఆ సజీవుడైన దేవుడే నా దేవుడు. ఆ నిజమైన దేవుడే నా దేవుడు. యథార్థవంతుడైన దేవుడే నా దేవుడు. ఆయనకు నేను ఇష్టుణ్ణి. నన్ను ఇష్టపడ్డాడు ఆయన, నన్ను తప్పించాడు. చూడండి, ఈ మాటలన్నీ మనకేం తెలియజేస్తున్నాయంటే ఆయన మనకు సరిపోయిన దేవుడు అని తెలియజేస్తున్నాయి. ఆయన సర్వోన్నతుడు, ఆయన సజీవుడు, ఆయన మనకు సరిపోయిన దేవుడు. మనకు కావలసిన బలమైన, శక్తి అయినా, రక్షణ అయినా, వెలుగైనా అన్నీ ఆయనలోనే ఉన్నాయి. ఒక మాటలో ఇవన్నీ చెప్పండి అంటే మీరు ఒకే మాట రాసుకోవచ్చు, ఆయన నాకు సరిపోయిన వాడు, సరిపోయిన దేవుడు. మనము హెబ్రీ పత్రికలో 7వ అధ్యాయంలో 25 నుంచి చదువుతారా? 7వ అధ్యాయం హెబ్రీ పత్రిక 7:25 నుండి చదవండి. తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారిని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడును అయిన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఈ పవిత్రుడు, ఈ నిష్కల్మషుడు, ఈ నిజ దేవుడు మనకు సరిపోయిన దేవుడు. 12:9 కొరింథీ పత్రికలో ఏమన్నాడు? నా కృప నీకు చాలును అన్నాడు. ఆయన కృప మనకు చాలు, ఆయన మనకు చాలు. ఆయన ఉంటే